हाय नमस्ते वेलकम बैक సో రాబోతున్న సీజన్ వచ్చేసి మంచి ఫెస్టివల్స్ అయినటువంటి క్రిస్మస్ కానివ్వండి న్యూ ఇయర్కి కానివ్వండి మంచి ఫ్యాన్సీ శారీస్ అందరూ అడుగుతున్నారు కదా అండి. సో ఆ కామెంట్స్ అన్నిటిని కూడా చూసి దాని ప్రకారంగా మంచి కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు నేను తీసుకొచ్చాను. అండ్ ఈరోజు నేను కట్టుకున్నటువంటి శారీ ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. మంచి షిఫాన్ రిలేటెడ్ శారీ, మంచి బ్రైట్ కలర్ పైన ఏంటంటే వైట్ కలర్ ఫ్లవర్ అనేది అయితే కనుక బాగా మంచి లుక్ తీసుకొచ్చింది. అండ్ దీనికి వచ్చేసి జార్జెట్లోనే వైట్ కలర్లో రెడ్ కలర్ ఫ్లవర్తో అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి, స్కాలప్ బార్డర్తోని. ఆల్రెడీ వీడియో ఇచ్చున్నాము, తప్పకుండా మీరు చెక్ చేసినట్లయితే మీకు ఆ దానిలో ఉన్నటువంటి కలెక్షన్ అన్నీ కూడా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ అది ఇలాంటి రిలేటెడ్లోనే కంప్లీట్ వీడియో ఇచ్చామన్నమాట డిఫరెంట్ సారీస్ పైన. ఒకసారి ఎవరైనా చెక్ చేయకపోతే తప్పకుండా చెక్ చేయండి. ఈ రోజు అయితే కనుక నేను చూపించబోయే ఈ కొత్త కలెక్షన్స్ చూస్తే అసలు వాహ్ అనాల్సిందే, అట్లున్నాయి అనమాట. ఖచ్చితంగా అంటారండి, ఏ డౌట్ లేదు. అంత మంచి కలెక్షన్, అసలు కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజెస్ కానీ ఇందులో అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి. చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చాయన్నమాట. ప్రజెంట్ అయితే ఇవి చాలా న్యూ డిజైన్స్, ఇంకా కూడా ఎవరు షేర్ చేయనటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకి మీషోలో. కలర్ కాంబినేషన్స్ బట్టి తప్పకుండా చూడవచ్చు. అసలు కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్స్ కానివ్వండి, లైక్ మనకి బ్లౌజెస్ కాంట్రాస్ట్లో కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. తప్పకుండా మీకు నచ్చేటువంటి కలెక్షన్స్ ఈ రోజు అయితే కనుక ఈ వీడియోలో కూడా తీసుకొచ్చానండి. అన్నీ కూడా సీక్వెన్స్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్లో అయితే కనుక మనకి ఈ సారీస్ కలెక్షన్ అయితే కనుక చూడబోతున్నాం. ఈ రోజు నేను వేసుకున్నటువంటి ఈ సెట్ ఏదైతే వచ్చిందో మంచి స్టోన్ ఫిట్టింగ్లో అయితే కనుక వచ్చి ఒక కంటెస్ట్ స్టైల్లో వచ్చిందనమాట. దీని లింక్ నేను కట్టుకున్న శారీ లింక్తో పాటు అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక కంప్లీట్ వీడియో మనం చూసేద్దాం, అసలు కలెక్షన్ అంతా ఎలా వచ్చింది ఏంటి అనేసి. సో మంచి కలర్స్ ఉన్నాయండి, చాలా లేటెస్ట్గా వచ్చింది. అలాగే దీనికి వేసినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో మాత్రం అసలు కలర్ఫుల్గా అయితే కనుక ఉందనమాట. ఐ థింక్ ఇది 1200 రూపీస్ ఆ వర్త్ అయితే పడుతుందండి మనకి. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు క్వాలిటీ వైజ్గా. ఇంతకుముందు అండి వీటిలోనే వేరే బార్డర్స్లో కూడా వచ్చాయి, బట్ దానికైతే సెల్ఫే బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ టచ్లో వేశారనమాట, చాలా బాగుంది ఇది కూడా. అండ్ చాలా కొత్తగా వచ్చింది మెయిన్గా అయితే కనుక. సో తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చండి. హైలీ రికమెండెడ్ సారీస్. ప్రజెంట్ అయితే కనుక రాబోయే సీజన్కి అసలు చూడండి అసలు ఎలా ఉన్నాయో చీరలు, చూడండి అసలు ఎలా ఉందో. మంచి డిజైన్ అండి ఇది కూడా. సో ఎలిఫెంట్ డిజైన్ బార్డర్, స్కాలప్ బార్డర్లో అయితే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ ఇలా తీసుకున్నారు. నేనైతే కనుక ఈ పర్టికులర్ ఈ గ్రీన్ కలర్ అయితే కనుక తెప్పించాను అనమాట. దీనికి ఏంటంటే నాకు ఎల్లో కలర్ బ్లౌజ్ చాలా కాంట్రాస్ట్గా చాలా అందంగా అనిపించింది. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కనుక వేశారనమాట. సో మీరు చూసుకోండి, మీకు ఏదైతే కనుక లైక్ బాగా అనిపిస్తుందో కాంట్రాస్ట్ బ్లౌజ్ని బట్టి దాన్ని బట్టి అయితే కనుక తెప్పించుకోవచ్చు. సో శారీ వేసుకుంటే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుందండి. మంచి ఎలిఫెంట్ వీవింగ్లో అయితే కనుక బార్డర్స్ వచ్చాయి. ఒకసారి నేను టర్న్ చేసి ఆ బార్డర్ కంప్లీట్ లుక్ కూడా ఎలా వచ్చిందని కూడా చూపెడతాను. అండ్ మెయిన్గా అయితే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. సో సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకైతే కనుక ఇట్లా మస్టర్డ్ ఎల్లోలో కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్లో తీసుకున్నారండి. సో వన్స్ వేసుకుని స్టిచ్చింగ్ అది వేసుకున్న తర్వాత కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగా కనపడుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు, హైలీ రికమెండెడ్ ఉన్నాయన్నమాట. ఇట్లా వచ్చేస్తుందండి కాంబినేషన్ అనేది. నేను జస్ట్ రఫ్గా ఐడియా కోసం పెట్టాను, బట్ వన్స్ అయితే కనుక బ్లౌజ్ అది స్టిచ్చింగ్ అది చేయించుకుని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీని బార్డర్ చూడండి, స్కాలప్లోనే కంప్లీట్గా అయితే కనుక డీసెంట్ గోల్డ్ జరీ థ్రెడ్ అయితే కనుక యూజ్ చేశారనమాట. సాఫ్ట్ థ్రెడ్, అది కూడా దారాల టైప్లో ఉంటాయి కదా, అలాంటి దానివల్ల ఏంటంటే లుక్ అనేది మనకి ఎక్కడ స్కిన్కి కూడా గుచ్చుకున్నట్టుగా అట్లా అస్సలు అనిపిదండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇదంతా కూడా మిడిల్ పార్ట్లో కూడా ఇలా గోల్డ్ కలర్ మళ్ళీ బుటీ అనేది తీసుకుని శారీకి అయితే కనుక చాలా బాగా హైలైట్ చేశారండి. ఇదనే కాదు, మీరు ఇంకేదైనా కాంట్రాస్ట్ ఐడియాతో కూడా మీ బ్లౌజ్ని వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని కూడా మీరు వేరే కాంట్రాస్ట్లోకి వాడేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ మనకి ఇలాగే వచ్చింది. నైస్ శారీ, హైలీ రికమెండెడ్ అండి. ఇప్పుడు చాలా కొత్తగా వస్తుంది. ఇప్పుడు అప్కమింగ్ సీజన్ ఏంటంటే మనకి ఈ ఫెస్టివల్ సీజన్కి తీసుకోవాలనుకుంటే న్యూ ఇయర్కి తప్పకుండా తీసుకోవచ్చు అండి. సో మంచి శారీస్ ఇంకా కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా అయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోలలో కూడా మంచి కలెక్షన్ అయితే కనుక 1 by 1 ఇచ్చేస్తానండి. బట్ ఒకటే చెప్తాను, స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోండి. తీరా నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ వ్యూ పెరిగే కొద్దిగా ఆ వెండర్ దగ్గర లేకపోతే సెల్లర్ దగ్గర స్టాక్ అవుట్స్ అయిపోతాయి. మళ్ళీ అందరూ కూడా అంటారు స్టాక్ లేదు, లేకపోతే రాంగ్ లింక్ ఇచ్చారు, రాంగ్ చూపించారు అనేసి. సో అట్లాంటి కామెంట్స్కి ఏంటంటే కోడ్, అందుకే నేను ఎగ్జాక్ట్గా కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నాను, మీరు అక్కడ చెక్ చేసేసుకోండి. ఒకవేళ ఏదైనా స్టాక్ అవుట్ అయిపోతే కనుక కమ్యూనిటీ పోస్ట్లో మీకు కోడ్తో సహా ఎగ్జాక్ట్ మీషో పిక్ అయితే ఇస్తున్నానండి. మీరు చెక్అవుట్ చేసుకునేదానికి మీకు కూడా ఈజీ ఉంటుందన్నమాట. లైక్ నేను చూపించిన దానికి కూడా ఒక వాల్యూ ఉండాలి కదా. సో మీకు కోడ్ అంతా ఒకవేళ కోడే కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అండి. మరొక కలర్, అసలు కలర్ చాలా కొత్తగా వచ్చిందండి. అసలు ఏంటంటే ఇది మనకి స్పేస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్ అదే శారీలో ఇప్పుడు ఏంటంటే దానికి ఇట్లాగా బ్లౌజ్ అనేది
డిఫరెంట్గా స్పేస్ సిల్క్లోనే వస్తుందండి. దీనికి ఏంటంటే కొంగళ్ళు టైప్లో మనకి బ్లౌజ్. నేను మీకు ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. అసలు చాలా బాగుంది వర్క్ అయితే కనుక, అసలు భలే ఉందండి. 100% అయితే కనుక స్పేస్ సిల్క్ శారీ అండి. అసలు ఎంత బాగుందో. ఈ వర్క్కి అయితే పెట్టాలండి అమౌంట్ బ్లౌజ్ కోసం అయితే కనుక. సో మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా, తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లాగ వర్క్ వచ్చేసింది. లైనింగ్ వేయించి అయితే కనుక కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కదా. శారీ ఏంటంటే ప్లెయిన్లోనే మనకి లేస్ సింపుల్ సేమ్ కలర్ లేస్ యూజ్ చేస్తారు. కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ నేను మీకు ఒకసారి క్లోజప్ లుక్ చేస్తే మీకు ఆ లేస్ కూడా అర్థమవుతుందండి. అసలు ఎంత ఫ్లోయిగా ఉందంటే శారీ చాలా బాగుందండి. తప్పకుండా తీసుకోవచ్చు. నేనైతే 5 స్టార్ తప్పకుండా ఇచ్చేస్తానండి. అండ్ వేరే అదర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మీరు చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకోవచ్చు. అండ్ మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి సిల్వర్ స్టోన్స్ లాంటివి ఉంటాయి కదా, దాంతో అయితే కనుక మంచిగా వచ్చింది శారీ అనేది. ఇది పళ్ళు అండి. 4 సైడ్ కూడా మనకైతే కనుక ఈ సింపుల్ లేస్ అనేది ఇలాగే వస్తుంది. సో ఇప్పుడు అయితే కనుక బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ ఇవి. సో చాలా ప్లేసెస్లో ఇంకా షాప్స్లో కూడా రాలేవండి ఇవి. మీషో అయితే కనుక మనకి మెయిన్గా హోల్సేలర్స్ ఎక్కువ డీల్ చేస్తుంటారు కాబట్టి చాలా లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా దింపుతారు. సో ఆ ప్రకారంగా అయితే కనుక మనకి శారీ వచ్చేసింది. ఇది పళ్ళు డిజైన్ అనమాట, పళ్ళు దగ్గర అనమాట. ఇది మొత్తం స్టోన్ వర్క్ వచ్చి, అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ వేసాక లుక్ అనేది కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కుట్టించుకోండి అండి. తప్పకుండా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్గా. సో మీకు వేసుకున్న తర్వాత లుక్ ఇలా వస్తుంది. హైలీ రికమెండెడ్ అండి. ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్ పక్కా మీకు నచ్చుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆలోచించాల్సిన అవసరం అసలే లేదు. స్టాక్ అవుట్ అవ్వకముందే ఫాస్ట్గా అయితే కనుక తీసుకోండి అండి. నేను చెప్పేది మాత్రం ఇది ఒక్కటే. ఒకసారి క్లోజప్ లుక్లో కూడా మీరు ఆ ఫ్యాబ్రిక్లోని క్రష్నెస్, షైనీ అన్నీ కూడా చూసుకోండి అండి. అండ్ వీటితో పాటు అండి ఇంకా కూడా చాలా కొత్తగా వచ్చిన శారీస్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. సో నేను తెచ్చి వచ్చే వరకు మేబీ స్టాక్ అవుట్స్ కూడా అయిపోతాయి కాబట్టి నేను ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర నుంచి తీసుకున్నవే కొన్ని డిస్క్రిప్షన్లో ఇంకొక 4-5 శారీస్ యాడ్ చేస్తాను. ఒకవేళ అందులోంచి నచ్చినా కానీ మీరు ఇమీడియట్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే సీజన్ కదా, తొందరగా అయిపోతున్నాయి, అసలు పట్టుకోలేకపోతున్నామండి మీషోలో. సో దానికోసం చెప్తున్నాను. ఇదైతే ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం కొత్త కలర్ కావాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అని అడిగితే షైనీ ఫ్యాబ్రిక్, సింపుల్గా కట్టుకునే దానికి, క్లాస్గా కట్టుకునే దానికి చాలా బాగుంటుంది. సో ట్రస్ట్ మీ, అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు. శారీ నచ్చింది అనుకుంటే మాత్రం. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, దీనిలో ఉన్న కలర్స్, డిజైన్, ఈ ప్రైస్కి నిజంగా ఇవి చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా అయితే కనుక ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ చాలా కొత్తగా మనకి మీషోలో వచ్చేసింది. కావాలనుకునే వాళ్ళైతే కనుక తప్పకుండా ట్రై చేయండి అండి. మంచి కలర్ ఉంది ఇది కూడా. అండ్ ఫ్రిల్స్ అది కూడా చాలా బాగా వస్తుంది. ఫ్లెక్సిబుల్ తెలిసిపోతుంది కదా మనకి, దాంట్లో మౌల్డ్ అయ్యి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యాబ్రిక్లో చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఈరోజు అన్ని శారీస్ కూడా అలాగే ఉన్నాయండి. అండ్ నేను కట్టుకున్న శారీ కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. సో చిన్నలకి, పెద్దలకి, యంగ్స్టర్స్కి, కాలేజ్ గోయింగ్ పిల్లలు అందరికీ కూడా ఈ శారీస్ పక్కాగా కనెక్ట్ అవుతాయండి. కొంచెం ట్రెండింగ్గా కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి బాగా నప్పుతాయి. ఇది చూడండి, జార్జెట్లో వచ్చేసి స్కాలప్లో తీసుకుని షేడెడ్తో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది. శారీలో అయితే కనుక అండి మనకి ఇట్లాగా 3 షేడ్స్ ఉన్నాయి. ఇక్కడైతే కనుక బ్లూ, ఇక్కడైతే కనుక వైలెట్, అండ్ పైన అయితే కనుక మనకి దానిలోనే షేడ్తో మారుతూ వెళ్తుంది అనమాట. కొంచెం బ్లూ షేడ్ లాగా వచ్చింది, అక్కడ నుంచి వైలెట్ షేడ్లోంచి రెండింటి బేస్లో మనకి మిడిల్ వచ్చింది. ఇలా చూపిస్తానండి, ఇంకా బాగా అర్థమవుతుంది. దానిపైన మొత్తం అంతా కూడా సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక మనకి ఈ కంప్లీట్ డిజైన్ అయితే కనుక వచ్చింది. ఫ్యాన్సీగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్గా లైక్ ఎలా అంటేనండి, ఎలా చెప్పొచ్చు, సో 3mm అండ్ 5mm సీక్వెన్స్ అయితే కనుక యూజ్ చేశారనమాట. మరి 0 సైజ్ అయితే లేవు. సో ఇవైతే కనుక లైక్ 0 సైజ్కి వెళ్తాయండి. ఇవైతే కనుక 0mm ఉంటుంది సీక్వెన్స్ రిలేటెడ్. దీనిలో అయితే కనుక దానికన్నా కొంచెం బిగ్ సైజే వాడారనమాట. మెయిన్గా ఈ సీక్వెన్స్ పైన వచ్చినటువంటి ఈ ఫ్లవర్ బంచెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి క్లియర్గా కనపడడానికి దీనిపైన ఈ సీక్వెన్స్ని బాగా హైలైట్ చేశారనమాట. వైట్ కలర్ వేసారండి దీనికి మొత్తం అంతా కూడా. సిల్వర్ కలర్లోనే మనకి ఏంటంటే అవుట్లైన్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. మీరు కావాలంటే ఇలా కూడా చూసుకోండి, కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. సో కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్గా కావాలనుకుంటే కనుక ఇలా చూడండి. ఇది కూడా మంచి చీర, నన్ను అడిగితే అస్సలు మిస్ చేసుకోవద్దు. నచ్చింది అనుకుంటే కనుక మనకి ఈ చీరలు కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే కనుక కట్టు చెంగు దగ్గర నుంచి కూడా మనకి వర్క్ అనేది కంటిన్యూషన్ పైన వెళ్ళిందండి. చాలా బాగుంది చీర అయితే కనుక, అస్సలు మిస్ చేసుకోవద్దు. నచ్చితే కలర్ కాంబినేషన్ వైజ్గా కానివ్వండి, దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. అవుట్లైన్ ఆల్రెడీ స్కాలప్ బార్డర్తో మీకు కనపడుతుంది. ఇప్పుడు ఇట్లా కట్ వర్క్ లేసెస్ బాగా హైలైట్ అవుతున్నాయి. దట్ టు జార్జెట్ శారీస్కి మంచి ట్రెండింగ్లో అయితే కనుక వచ్చిందండి చీర అనేది.
ఇది కంప్లీట్గా పళ్ళు కాంబినేషన్తోని 4 సైడ్స్తో కూడా మనకి స్కాలప్ బార్డర్తో ఈ విధంగా డిజైన్ అయితే కనుక వచ్చిందండి. అన్ని రకాల ఫంక్షన్స్కి ఫ్యాన్సీగా కట్టుకునేదానికి పర్టికులర్గా ఈ చీర కూడా చాలా బాగా అయితే కనుక నప్పుతుందండి. అన్ని కలర్స్ బాగున్నాయి. నేను ఏంటంటే కొంచెం మన కెమెరాకి కూడా బ్రైట్గా ఉండాలి అండ్ అందరూ రెగ్యులర్గా ఇష్టపడే కలర్స్ ఉండాలని నేను వెల్వెట్ అయితే కనుక చూస్ చేసుకున్నాను అనమాట. దీనికి బ్లూ బార్డర్లోని కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది. చూడండి అసలు కెమెరాకి చూడండి అసలు ఎంత బాగా కనపడుతుంది కదా. దీనిలో ఉన్న అన్ని కలర్స్ అలాగే ఉన్నాయండి. ఇది చాలా ట్రెండింగ్గా ఉంది కలర్. అండ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకైతే కనుక కంటిన్యూషన్ పైన బ్లౌజ్ అనేది అయితే కనుక ఇలా ఇచ్చేసారండి. ఇది రెండు కూడా మనకి హ్యాండ్ దగ్గర వచ్చేస్తుంది ఇలాగా ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. సో ఇట్లా ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. మంచి డిజైన్, ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ పైన ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అందరూ అప్కమింగ్ సీజన్ కోసమే మెయిన్గా అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ని న్యూ ఇయర్కి బేస్ చేసి నేను తెప్పించినటువంటి ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్. తప్పకుండా ఇవి నేను నచ్చుతాయని అనుకుంటున్నానండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. ఈ శారీ కూడా నచ్చుతుందండి తప్పకుండా ఈ బ్లౌజ్ ప్రకారంగా. అండ్ ఇదైతే కనుక ప్లెయిన్లోనే మనకి ఇలాగ జార్జెట్ రిలేటెడ్లో ఈ శారీ అయితే వచ్చింది. ఇట్లా వైట్ కలర్ ఏదైనా సెల్ఫ్ లాంటిదే తీసుకునండి మనం లేస్ డిజైన్ కూడా దీనికైతే కనుక వేసుకోవచ్చు. మెయిన్గా వైట్ కలర్ చాలా బాగుంటుంది, దీనికి సిల్వర్ బాగుంటుంది. లేదు సెల్ఫే కావాలంటే సేమ్ కలర్లోనే మీరైతే కనుక ఈ పింక్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం పింక్లోనే మెజెండా పింక్లో డార్క్ టైప్ ఆఫ్ పింక్ అండి. ఇంకా చెప్పాలంటే ఒకలాంటి కుంకుమ షేడ్లో కూడా మనకైతే ఇది ఉందని చెప్పొచ్చు. సో ఇది కొంచెం మెరూనిష్ పింక్ అని చెప్తామా లేకపోతే మెజెండా పింక్కి రిలేటెడ్ పింక్ అని చెప్తామా, ఎందుకంటే షేడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా ఉండే పింక్ అంటే పింక్ చూసి చెప్పేసే పింక్ అయితే కాదు. ఇది మంచి కలర్ కాంబినేషన్ పైన చక్కని జార్జెట్ ప్లెయిన్ సారీ. సో మీకు నచ్చినట్టుగా అయితే కనుక దీన్ని చక్కగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి. దీని ఒకవేళ గౌన్ లాగా కుట్టించుకోవాలనుకుంటే కూడా ఈ పర్టికులర్గా ఈ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో కంప్లీట్గా మనకి ఇట్లా అంతా కూడా వర్క్ బ్లౌజ్ వచ్చింది కదా అండి. సో దీన్ని మనం బాడీకి పెట్టేసేసుకుని హ్యాండ్స్కి ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీని కూడా కింద ఫ్రిల్స్ పెట్టేసి చక్కగా గౌన్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 80 సెంటీమీటర్ అండి. ఇది మొత్తం అంతా కూడా సీక్వెన్స్ రిలేటెడ్లో మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగానే వచ్చింది. మొత్తం సీక్వెన్స్ ఉన్నాయి చూడండి. సో ఏంటంటే వన్స్ స్టిచ్చింగ్ అది చేయించుకుంటే కనుక కంప్లీట్ లుక్ అనేది చాలా హెవీగా అయిపోతుంది. సో ఇదైతే కనుక హ్యాండ్ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడొచ్చు. సో ఇలా వచ్చేస్తుంది అనమాట శారీ అనేది. సో స్టిచ్చింగ్ తర్వాత ఇంకా బాగా అయితే కనుక లుక్ అనేది కనపడుతుందండి ఇలా. సో ఇదైతే కనుక ఈ రెండింటికి కాంబినేషను. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్, కలర్ వైజ్, ఈ బ్లౌజ్ వైజ్ చాలా కొత్తగా వచ్చింది యాక్చువల్గా ఈ పర్టికులర్ డిజైన్ కూడా. ఈరోజు మనం చూసినటువంటి ఈ మంచి జార్జెట్ రిలేటెడ్ ఫ్యాన్సీ శారీస్ నేను పెట్టుకున్నటువంటి జ్యువెలరీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఇచ్చేస్తాను. తప్పకుండా చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో అన్నీ ఉంటాయండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.